దీనికి ఎన్నో కారణాలుంటాయి. సమాధానం ఇవ్వడం అంత సులభం కాదు. ఎందుకంటే ప్రతి పిల్లవాడు భిన్నంగానే ఉంటాడు. ప్రతి తల్లిదండ్రులు భిన్నమే. అలాగే ప్రతి బిడ్డ కూడా. ఏ వాతావరణంలో వారు ఎదుగుతారనేది కూడా వేరుగా ఉంటుంది. అమెరికాకు వచ్చే ఎంతో మంది తల్లిదండ్రులు ఎందుకు ఇక్కడికి వచ్చాం, దీనికి మూల్యం చెల్లిస్తున్నామా అని కూడా అనుకుంటారు. అయితే సమస్య అక్కడ లేదని నేను భావిస్తాను. దీనికి అమెరికాను నిందించకూడదు. పశ్చిమ దేశాల జీవనశైలి తప్పేమీ లేదు. ఎందుకంటే అక్కడ ఎంతో మంది పిల్లలు ధ్యానిస్తున్నారు. Now, that should also say that the children అలాగే in భారత్లో ఉన్న India పిల్లలు is saint. ఏమైనా పవిత్రంగా ఉన్నారనా? అలాగేం లేరు కదా. I would say perhaps worse. బహుశా ఇంకా దారుణంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. నా వ్యక్తిగత పరిశీలన ప్రకారం ఎన్ఆర్ఐలకు జన్మించిన యుఎస్లోని పిల్లలు ఇక్కడి పిల్లల కంటే ఎంతో ఎంతో మెరుగ్గా ఉన్నారు. అక్కడి పిల్లలకు వారి గమ్యం ఏమిటో, ఎటువైపు ప్రయాణిస్తున్నారో తెలుసు. In which direction they are heading. కనుక మీరు వారితో ఒక హృదయపూర్వక సంభాషణ ద్వారా, మీరు దీన్ని ఒక వారం పాటు ప్రయత్నించండి, ఇది మీకేమిస్తుందో చూడండి, అప్పటికీ మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి అని ధ్యానానికి పరిచయం చేయవచ్చు. You can plead with them. అలా వారిని కోరితే, సరేనమ్మా కలిసి ధ్యానం చేద్దాం అని వారు ఒప్పుకునే అవకాశం ఉంది. లేదా మీరే వారిని కొన్ని వారాలు కలిసి ధ్యానం చేద్దామని అడగవచ్చు. నేను 6 గంటలకు నిద్రలేస్తాను, నువ్వు కూడా 6ంటికి లేస్తే కలిసి ధ్యానం చేద్దాం అని. అప్పుడేమవుతుందో చూడండి. ఇది కనుక ఒక కుటుంబ వ్యవహారంగా మార్చగలిగితే అది ఎంతో బాగుంటుంది. Here I have not seen even one family in ఇక్కడ India భారతదేశంలో కనీసం ఒక కుటుంబమైనా కలిసి కూర్చొని ధ్యానం చేయడం నేను చూడలేదు. ఎప్పుడూ లేదు. but I have seen many families in US, parents and children meditating together. కానీ యుఎస్లో నేను ఎన్నో కుటుంబాలను చూశాను. So don't be disappointed and don't blame. Yeah. I think, more reasonable. They are more quite reasonable and having అక్కడి వారు కొత్త విషయాలను అర్థం చేసుకోవడంలో, నేర్చుకోవడంలో ముందుంటారు. అయితే వారితో మీరు కలిసి చేద్దామని సహానుభూతితో, కరుణతో సంభాషించాల్సి ఉంటుంది.